చూపిస్తాను ఈ రోజుకి. ఇంకా తర్వాత మీరు మర్చెంట్ సెంటర్‌ది దానికి కామర్స్ స్టోర్ కావాలి. ఓకే. ప్లస్ సేమ్ యూట్యూబ్ యాడ్స్ కూడా అంతే. క్రియేట్ ఏ క్యాంపెయిన్. క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గూగుల్. అండ్ ఇక్కడ మనకి వీడియోకొచ్చేసరికి యాడ్స్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ యాడ్స్ లైక్ మనం ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు కొన్ని యాడ్స్‌కి స్కిప్ వస్తది. కొన్ని యాడ్స్‌కి స్కిప్ రాదు. కొన్ని యాడ్స్ ఏమో జస్ట్ ఆహ్, మధ్యలో అంటే లైక్ ఒక వీడియోకి ఇంకొక వీడియోకి అంటే మనం షార్ట్స్ స్క్రోల్ చేసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి. మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఛానల్‌లో వస్తదనమాట. ఇట్లా. ఇట్లా యాడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది స్పాన్సర్డ్ అంటే ఇక్కడ యాడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 2 వీడియోస్ వచ్చినాయి కదా! మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో ఏం రాలేదు. ఇక్కడ మిడిల్‌లో మళ్ళీ యాడ్ వచ్చింది. అండ్ మనము మొబైల్‌లో స్క్రోల్ చేసేటప్పుడు ఒక షాట్‌కి మధ్యలో యాడ్ వస్తది. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. ఇట్లా మళ్ళీ ఈ యాడ్స్ కూడా స్టార్టింగ్ వస్తాయి. ఇన్ బిట్వీన్ వస్తాయి. మళ్ళీ ఎండింగ్ వస్తాయి. ఇందులో డిఫరెంట్ ఫార్మాట్స్‌లో యాడ్స్ ఉంటాయి. ఆ యాడ్స్‌ని మనం ఒకసారి డిఫరెంట్ నేమ్స్ తోటి మనం చెప్తాం. దాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. యూట్యూబ్ యాడ్స్, వీడియో యాడ్స్. వీడియో యాడ్స్‌కొచ్చేసరికి మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వీడియోస్‌కి మనకి వ్యూస్ రావాలి అంటే వ్యూ యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన వీడియో ఎక్కువ మంది చూడాలి అంటే. ఎక్కువ పీపుల్స్ మన వీడియోస్ తోటి ఎంగేజ్ అవ్వాలి అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. దీనికి బెస్ట్ యాడ్స్ ఏంటంటే స్కిప్పబుల్ యాడ్స్. అంటే స్కిప్పబుల్ అంటే స్కిప్ యాడ్ వస్తది. కొంచెం యాడ్ అయిపోయిన తర్వాత ఒక 6 సెకండ్స్ అయిపోయిన తర్వాత స్కిప్ వస్తదనమాట. స్కిప్, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటారయి. మళ్ళీ నెక్స్ట్ ఫీడ్స్‌లో వస్తా ఉంటది. ఇన్ ఫీడ్ యాడ్, షార్ట్ యాడ్స్. షార్ట్స్‌లో వస్తది. ఆ ఫీడ్స్ అంటే లైక్ ఇట్లాంటి ప్లేసెస్‌లో వస్తది. ఇలా ఇక్కడ స్పాన్సర్డ్ అని ఇట్లాంటివి వస్తది. మళ్ళీ కొన్ని ఛానల్స్‌కి ఏంటంటే మనం ఒక ఛానల్ ఓపెన్ చేస్తే మినిట్ ఛానల్ కాదు ఒక విధంగా హ్మ్. ఒక వర్డ్ ఛానల్‌లోకెళ్ళి మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఇన్ బిట్వీన్ మళ్ళీ యాడ్ వస్తుంది. వీటిల్లో యాడ్ వస్తది. ఇక్కడ యాడ్ వస్తుంది. ఇట్లా చాలా ప్లేసెస్‌లో యాడ్స్ వస్తాయి. అట్లా ఈ యాడ్స్‌ని ఈ 3 టైప్స్‌కి ఈ వ్యూ యాడ్ బాగా సెట్ అవుతుంది. అలాగే ఎఫిషియంట్ రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అయితే బంపర్ యాడ్స్, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్ ఈ 4 ప్లేసెస్‌లో మన యాడ్ అనేది డిస్‌ప్లే అవుతది. ఇక్కడొచ్చేసి నాన్ స్కిప్పబుల్ రీచ్ అంటే ఎక్కువ కంటెంట్ మొత్తం పీపుల్స్ చూడాలి, కన్వర్ట్ అవ్వాలంటే నాన్ స్కిప్పబుల్ ఇదొచ్చేసి 15 సెకండ్స్, 30 సెకండ్స్ ఉంటాయి.
ఇంకా దానికి స్కిప్ ఆప్షన్ ఉండదు. ఇంకా ఆప్షన్ ఉండదు. ఆ కంప్లీట్ అయిపోయే వరకు మనం చూస్తూనే ఉండాలది. ఓకే. మామూలుగా మనం యూట్యూబ్ చూసేటప్పుడు మనకర్థమవుతది. ఒక యాడ్ ఏమో యాహ్! స్కిప్ అవును వస్తది. మేడం. కొన్ని చోట్ల ఇంకక్కడ ఆ వీడియో వాళ్ళ యాడ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు స్కిప్ రాదనమాట. ఇక్కడ ఇంకొకటేంటంటే స్కిప్ యాడ్స్‌కి, స్కిప్పబుల్ యాడ్స్‌కి అంటే ఈ స్కిప్ యాడ్స్ ఏమో 6 సెకండ్స్ అట్లా ఉంటే ఒకవేళ మినిమమ్ అంటే ఆహ్, ఆ 6 సెకండ్స్ వరకు మనకి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదనమాట. ఎప్పుడైతే అది స్కిప్ అని పడిన తర్వాత కూడా మనం యాడ్ చూసామనుకోండి అప్పుడు అమౌంట్ పడతది వాళ్ళకి. కానీ వీళ్ళు ఎంత మ్యాటర్ కన్వే చేయాలన్నా గూడా, ఆ చిన్న టైంలోనే కన్వే చేయాలి. అప్పుడు కాస్త ఆ షార్ట్ లెంగ్త్‌లో పీపుల్స్‌కి గనక ఇంట్రెస్ట్ కలిగితే, ఆ నెక్స్ట్ యాడ్ కూడా చూస్తారు. నెక్స్ట్ యాడ్ కూడా చూసి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఈ స్కిప్పబుల్ యాడ్ కాబట్టి మనం పెద్ద యాడ్సే డిజైన్ జేసుకోవచ్చు కంప్లీట్‌గా ఒక స్టోరీ టైప్‌లో. బట్ ఎక్కువ స్కిప్ చేసేస్తారు. అక్కడ అమౌంట్ అనేది స్కిప్ రాగానే ఇమ్మీడియేట్‌గా స్కిప్ చేస్తే అమౌంట్ అనేది ఏం కట్ అవ్వదు. బట్ ఎక్కువ సేపు చూస్తే అప్పుడు కట్ అవుతది. మిగతా వాటన్నిటికి యాడ్ డిస్‌ప్లే అవ్వగానే కట్ అవుతుంది. టార్గెట్ ఫ్రీక్వెన్సీ యాడ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్. మల్టిపుల్ టైమ్స్ చూపిస్తారు. యూజింగ్ బంప్ యాడ్స్ కానీ, స్కిప్పబుల్ యాడ్స్ కానీ, నాన్ స్కిప్పబుల్, ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అన్ని రకాల యాడ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. మనం టార్గెటింగ్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని సార్లు చూపించాలి ఒక పర్సన్‌కి. ఒకసారి చూపించాలా? 2 సార్లు చూపించాలా? లేకపోతే ఇట్లా మనము సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. డివైస్ కన్వర్షన్స్ అండ్ యాడ్ సీక్వెన్స్ ఇట్లా మనకు కావాల్సిన టైప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ సీక్వెన్స్ అంటే స్టోరీ టైప్‌లో ఉంటది మామూలుగా. స్టోరీ యాడ్ లాగా. ఒక సీక్వెన్స్ ప్రకారం ఇండివిడ్యువల్‌గా వ్యూవర్స్‌కి టార్గెట్ చేస్తూ ఇట్లా యాడ్ ఇవ్వచ్చు. మనకి కొన్ని పాకెట్ ఎఫ్ఎం వాళ్ళు ఇస్తా ఉంటారు కదా! స్టోరీ టైప్‌లో కంప్లీట్ స్టోరీ ఇచ్చేసి, కావాలంటే అది చూస్తారు లేదా స్కిప్ చేసేస్తారు అట్లా. హ్మ్. యాడ్స్ ఒస్తాయి. అండ్ ఆడియో కంటెంట్ ఏమన్నా ఉంటే ఆడియో రీచ్ అవ్వడానికి పెట్టొచ్చు యాడ్స్. లేకపోతే యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ అండ్ ఎంగేజ్‌మెంట్. మనకి ప్రీవియస్ ఈ ఆప్షన్ లేదు. న్యూగా యాడ్ చేసాడు. మనకి ఏదైతే ఈ వ్యూ యాడ్ మనము సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడే మనకు సబ్‌స్క్రైబర్స్ అవి వీడియో చూడగానే సబ్‌స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. సెపరేట్‌గా మళ్ళీ సబ్‌స్క్రైబర్స్‌కి ఆప్షన్ లేదు. బట్ ఇక్కడ కొత్తగా తీసుకొచ్చారు. మనం ఏ యాడ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క యాడ్ బట్ సెట్టింగ్స్ అన్నీ సేమే ఉంటాయి. బట్ ఇక్కడికొచ్చేసరికి యాడ్ ఫార్మాట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఏ యాడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యాడ్ ఫార్మాట్‌కి వచ్చేస్తాయి. 3 యాడ్సా, 4 యాడ్సా అని. ఇక్కడ మనకి వీడియో యాడ్‌కి కావాల్సిన నేమ్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫార్మాట్ ఈ 3 ఫార్మాట్స్‌ని మనకి ఏది కావాలంటే అది ఉంచొచ్చు. లేదా 3 అయినా కూడా ఉంచొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి కాస్ట్ పర్ వ్యూ వచ్చింది. కాస్ట్ పర్ వ్యూ మనం ఫస్ట్ అనేది అంటే కాస్ట్ పర్ క్లిక్ అండ్ కాస్ట్ పర్ సీపీవి కాస్ట్ పర్ మిలియన్ థౌసండ్ ఇంప్రెషన్స్. ఇక్కడ కాస్ట్ పర్ వ్యూ. ఈ టార్గెట్ కాస్ట్ పర్ వ్యూ దీన్ని చేంజ్ చేయడానికి ఏం రాదు. మనకి క్యాంపెయిన్ టోటల్ అమౌంట్ ఎంత పెడుతున్నాము, టోటల్ అమౌంట్ 1000 పెట్టామనుకోండి. ఇక్కడ మనకి డేట్ ఇస్తున్నాడు. ఎన్ని రోజులు యాడ్ రన్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ డే రన్ చేస్తున్నామా కంటిన్యూయస్‌గా లేదంటే 2 వీక్స్ రన్ చేస్తున్నామా? మనం 2 వీక్స్ రన్ చేస్తున్నాం. ఇక్కడ ఇంప్రెషన్స్ 6 బిలియన్ ప్లస్ ఇంప్రెషన్స్ అయితే చూపిస్తుంది మనకు. ఇది ₹1000 4 డేస్‌కి డేకి ₹250 కట్ అవుతాయి. టోటల్ బడ్జెట్ అంటే క్యాంపెయిన్ మొత్తానికి ఎన్ని రోజులు రన్ చేస్తున్నామో టోటల్ బడ్జెట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడొచ్చేసి ఇంకొక 10,000 అప్పుడు రోజుకొచ్చేసి ₹2,500 కట్ అవుతుంది. మనం ఇది కన్ఫర్మ్ చేసుకోలేదు చూపిస్తాం. లేదు ఇంకా మనం ఇంకా డేట్స్ పెంచామనుకోండి ఇంకా అమౌంట్ అనేది తక్కువ పడతది.
నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సేమ్ ఇండియా మొత్తమా, ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అబ్బా, ఇది కన్ఫర్మ్. లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఇక్కడ యూ పొలిటికల్ యాడ్స్, ఇక్కడ ఐ డోంట్ ప్లాన్ టు యూజ్ అకౌంట్ టు రన్ పొలిటికల్ యాడ్స్. తర్వాత యాడ్ రొటేషన్, యాడ్ రిలేటెడ్ వీడియోస్. ఇప్పుడు ఇక్కడ మనం రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేసుకుంటాం. రిలేటెడ్ వీడియోస్ అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనుకున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్గా ఇంకా ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. మనం ఒక చిన్న వీడియోసే వస్తాయి ఇక్కడ, పెద్ద వీడియోస్ ఎక్కువ లాంగ్ ఉండకూడదు, తక్కువ టైం డ్యూరేషన్ ఉన్న వీడియోసే తీసుకోవాలి. ఈ చిన్న వీడియోస్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ రిలేటెడ్ వీడియోస్ 2 వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వీడియో కూడా ఇట్లా రిలేటెడ్ వీడియోస్. ఈ రిలేటెడ్ వీడియోస్లో ఏదైతే టాపిక్స్ కవర్ చేసామో ఆ టాపిక్స్ రిలేటెడ్గా ఎవరైనా సెర్చ్ చేస్తున్నా కూడా వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది. ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అవడానికి ఇక్కడ వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్, ఇక్కడ డివైజెస్, ఏ డివైజెస్లో డిస్ప్లే అవ్వాలి. అలాగే ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఇక్కడ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే ఎన్నిసార్లు మన యాడ్ కనిపించాలి. ఇంప్రెషన్స్ అంటే ఎన్నిసార్లు మన యాడ్ చూపించాలి ఒక పర్సన్కి. అంటే మనము 5 టైమ్స్ అనుకోండి, పర్ డేకి 5 టైమ్స్ చూపిస్తుంది ఒక పర్సన్కి యాడ్. అతను క్లిక్ చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే 5 టైమ్స్ చూపిస్తుంది. లేదు ఇక్కడ మనం పర్ వీక్ 5 టైమ్స్ చూపించాలా, అలా పర్ మంత్కి చూపించాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వ్యూస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే ఈ వ్యూస్ని బట్టి సేమ్ పర్సన్ దగ్గర నుంచి ఎన్నిసార్లు, ఒకవేళ ఇప్పుడు 5 టైమ్స్ ఒక పర్సన్కి చూపించాము, అతను 5 టైమ్స్ మన యాడ్ చూసాడా లేదా, ఒక పర్సన్ దగ్గర నుంచి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే వ్యూస్ ఒక 5 రావాలనుకోండి, 5 టైమ్స్ చూపిస్తే 5 టైమ్స్ అతను మన యాడ్ చూడాలనేది. ఇట్లా క్యాపింగ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం. 5 టైమ్స్ అయిపోయిన తర్వాత 5 టైమ్స్ చూసాడు, 5 టైమ్స్ మన యాడ్ చూపించింది, ఇంకా అప్పుడు తర్వాత ఇంకా అతనికి చూపించదు యాడ్ క్లిక్ చేసినా కూడా. అట్లా అనమాట. ఇక్కడ డే షెడ్యూలింగ్ అండ్ థర్డ్ పార్టీ మెజర్మెంట్స్ ఇదేమీ ఎనేబుల్ ఉండదు. బట్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ గ్రూప్ నేమ్ తర్వాత ఆడియన్స్.
ఆడియన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇది ఆప్షనల్ అని ఉంది. సేవ్డ్ ఆడియన్స్. మనం ఆడియన్స్‌ని సేవ్ చేసుకుంటే ఇక్కడ డిస్‌ప్లే అవుతది. మన నేమ్ ఎంటర్ చేస్తే. బట్ సేవ్డ్ ఆడియన్స్ లేరనుకోండి, మనం ఓన్‌గా ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ డెమోగ్రాఫిక్స్ ఫీమేల్స్, మేల్స్, ఏజ్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ అండ్ డీటెయిల్ డెమోగ్రాఫిక్స్. ఇక్కడికొచ్చి అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, ఎస్‌సిఓ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపించాలి యాడ్. ఇంట్రెస్ట్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అడిషనల్ ఆడియన్స్ సెగ్మెంట్. మన డేటా ఏదైనా ఉంటే ఇక్కడ నీకు సెగ్మెంట్ క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అది దాన్ని బట్టి కూడా మనం ఏదైనా డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని కూడా యాడ్ రన్ అవుతుంది. ఇక్కడ కస్టమ్ సెర్చ్ ఐటమ్స్. ఎవరన్నా సెర్చ్ చేసే ఐటమ్స్ ఈ పీపుల్స్ బేస్డ్ ఆన్ దేర్ సెర్చ్ యాక్టివిటీస్. వాళ్ళ సెర్చ్ యాక్టివిటీస్ని బట్టి మనం ఇక్కడ సెగ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అడిషనల్ ఆడియన్స్ సెగ్మెంట్. తర్వాత మన కీవర్డ్స్ ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే ఇంకా ఆడియన్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి తీసేస్తే ఇందాక 2.2 ఉంది, ఇక్కడ ఇది సెలెక్ట్ చేయగానే ఎక్కువ వచ్చింది. ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేద్దాము. ఇంకా మనం ఈ కీవర్డ్స్ యాడ్ చేసే కొంది బిలియన్స్ నుంచి మిలియన్స్లోకి ఇంప్రెషన్స్ వెళ్ళిపోతుంది. ఇట్లా కీవర్డ్స్ అన్ని యాడ్ చేసుకుందాం. మనకి రిలేటెడ్ ఏదైనా వెబ్సైట్ ఉంటే మా కంపెనీకి రిలేటెడ్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మన టాపిక్స్ అక్కడ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్, ఈ కామర్స్ సర్వీస్ కదా, కోర్సెస్కి సంబంధించి ఇక్కడ ఈ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఈ టాపిక్స్ బేస్ చేసుకొని కూడా యాడ్ చూపిస్తుంది. అలాగే ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఎక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం చూసిన దాంట్లో ఉన్నాయి కదా
యూట్యూబ్ ఛానల్స్, వీడియోస్, వీడియో లైనప్స్, వెబ్సైట్స్, యాప్స్. ఇక్కడ మనం ఓన్లీ యూట్యూబ్ ఛానల్ వరకే కావాలనుకుంటే ఛానల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా మనకు ఛానల్స్ ఉంటాయి. ఛానల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఛానల్స్ మీద మన యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన యాడ్ డిస్ప్లే అయినప్పుడు ఎవరైతే ఈ యాడ్ చూసి క్లిక్ చేస్తారో అప్పుడు మన అకౌంట్లో ఉన్న అమౌంట్ డిటెక్ట్ అవుతుంది. ఈ ఛానల్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొంచెం అమౌంట్ గూగుల్ వాళ్ళకి, కొంచెం అమౌంట్ వీళ్ళకి. అట్లా రీల్స్లో అనుకోండి, పైన కింద యాడ్స్ రీల్స్ ఉంటాయి, మధ్యలో యాడ్ ఉంటుంది. అట్లా యాడ్కి వచ్చిన అమౌంట్ రెండు పైన వేరే వాళ్ళ ఛానల్ది, కింద ఇంకొకళ్ళ ఛానల్ ఇద్దరికి అమౌంట్ అనేది యాడ్ చేస్తారు వచ్చిన అమౌంట్. ఇట్లా మన మంచి ఛానల్స్, బాగా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవి, ఎక్కువ మంది చూసే ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వీడియోస్, సపరేట్గా వీడియోస్ ఉంటే వీడియోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మంచి వీడియోస్, ప్రాపర్గా ఉన్న వీడియోస్, ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్. మనం వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియోస్ లో డిస్ప్లే అవుతుందా మేడం? పర్టికులర్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఆ యాడ్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఛానల్లో ఏ వీడియో ఓపెన్ చేసినా వస్తుంది. ఓకే. పర్టికులర్ వీడియో కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో ఓపెన్ చేస్తేనే వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇంకా అవి సెలెక్ట్ చేసుకున్నాక ఛానల్స్ అవన్నీ నెక్స్ట్ ఇక్కడ మనం మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇందులో ఉన్న ఒక వీడియో మనం ఏదైతే మన యాడ్కి వెళ్ళాలనుకుంటున్నామో అలాంటి వీడియో ఒకటి నీట్గా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు స్కిప్పబుల్ యాడ్స్ ఇవన్నీ ఇలా ఉంది కదా, ఈ మామూలు ఇదేమో షార్ట్ వీడియో మనం పెట్టాము, మన యాడ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆల్ ఫార్మాట్స్ అని ఉంది. ఇన్ స్ట్రీమ్ యాడ్ ఎలా వస్తుంది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లా వస్తుంది ఇన్ స్ట్రీమ్ యాడ్ అని. నెక్స్ట్ ఇన్ఫీడ్ యాడ్స్ ఎలా వస్తాయి, ఇది ఈ వీడియో సపోర్ట్ చేయట్లేదు దీనికి. నెక్స్ట్ షార్ట్ యాడ్, షార్ట్స్ మధ్యలో వస్తుంది ఇట్లా యాడ్. ఇక్కడ మనం ఒకవేళ ఇది కాకుండా
చిన్న వీడియో పెడితే వస్తాయి. పెద్దవి 1 అవర్స్ ఇట్లాంటివి పనికి రావు కానీ. చిన్న వీడియో ఎక్కడ స్టార్టింగ్‌లో ఉంది. ఇది 12 మినిట్స్. సరే ఇది తీసుకుందాం. ఇది చిన్న చిన్న వీడియో ఉంది. ఇదేనా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇది చూద్దాం. ఇది ఎలా చూపిస్తుంది. ఇట్లా స్కిప్ యాడ్ ఇలా చూపిస్తుంది. స్కిప్ యాడ్స్ ఇలా వస్తాయి. స్ట్రీమ్ యాడ్స్. షార్ట్ యాడ్స్. షార్ట్స్ మధ్యలో ఇట్లా వస్తుంది యాడ్. పైన కింద ఉంటే ఇట్లా షార్ట్ యాడ్ వస్తుంది. అలాగే సారీ ఫీడ్ యాడ్. షార్ట్ యాడ్ వచ్చి షార్ట్స్ మధ్యలో వస్తుంది. ఈ ఫార్మాట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వీడియో కూడా యాడ్ చేయమన్నాడు. అట్లా మనం 5 వీడియోస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. స్లోగా స్టాప్. ఏ యాడ్ బాగా పెర్ఫామ్ చేస్తే ఇది వచ్చేసి లాంగర్ దాన్ 3 మినిట్స్ ఉంది. డోంట్ యూజువల్లీ పెర్ఫామ్ అంటే 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు వీడియోస్ అంటే. బిఫోర్ 3 మినిట్స్లో మనము డిజైన్ చేసుకోవాలి వీడియోస్. దీనికోసం పర్టికులర్గా మనం కంప్లీట్గా డిజైన్ చేసుకొని మన ఛానల్ అప్లోడ్ చేసుకోవాలి వీడియోని. అది ఛానల్ అప్లోడ్ చేసుకున్నాక అప్పుడు దాని నుంచి లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంకొక వీడియో యాడ్ చేయొచ్చు. అట్లా 5 వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ యూఆర్ఎల్. మనకి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ యూఆర్ఎల్ ఫైనల్ యూఆర్ఎల్ ఇస్తే మన కాంటాక్ట్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏమన్నా డిస్ప్లే పాత్ మనం ఇంకేమన్నా రాసుకోవాలంటే చేయొచ్చు అన్నమాట.
ఇట్లా యాడ్ చేయొచ్చు. దీనికి మళ్ళీ హెడ్‌లైన్స్ అవి యాడ్ చేసుకోవాలి. కాల్ టు యాక్షన్ బటన్. ఇక్కడ కాల్ టు యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడొచ్చేసి మనం అప్లై నౌ ఉంటుంది. అప్లై మన కోర్స్‌కి అప్లై చేస్తారు. అలాగే హెడ్‌లైన్స్ లాంగర్ హెడ్‌లైన్. డిస్క్రిప్షన్. కాకపోతే ఇంకొంచెం ఇది రాసి యాడ్ చేయొచ్చు. ఆ వర్కే ఉందని చెప్పేసి ఇలా. ఇక్కడ ఏదైనా మనం బ్యానర్ యాడ్ చేసుకోవాలని యూజ్ యువర్ ఛానల్ బ్యానర్ అంటే మన ఛానల్‌లో ఏదన్నా బ్యానర్ ఉంటే అదే యూజ్ చేసుకుంటది. లేదంటే మనము సెపరేట్‌గా ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ లైక్ యూట్యూబ్‌లో గనుక థంబ్‌నెయిల్ ఎలా అప్‌లోడ్ చేస్తామో అట్లానే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఇట్లా ఏదో ఒకటి మనం అప్‌లోడ్ చేస్తూ ఇమేజ్ డెస్టినేషన్ మస్ట్ బి ఓకే. సైజ్ డిఫరెన్స్ ఉంది. దీని దీని సైజే కరెక్ట్‌గా యాడ్ చేయాలి. ఇక్కడొచ్చేసి మన యాడ్ నేమ్ ఏదైనా కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. క్రియేట్ యాడ్ క్రియేషన్ ఇక్కడొచ్చేసి యాడ్ క్రియేట్ అయింది. ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి బిడ్ వచ్చేసి 0.28 అంటే ఇంత ఒకవేళ 27 పెట్టామనుకోండి ఇది తీసుకోదనమాట. అంటే మనకు ఒక వ్యూకి 0.28 పైసా కట్ అవుతుంది మనకు. అంటే ఇంత తక్కువ ఇప్పుడుంది. బట్ కొన్నిసార్లు 80, 90 అట్లా కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు ఎంత చూపిస్తారో మినిమమ్ అంత పెట్టుకోవచ్చు. అంత పెట్టుకుంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ చూడండి. మనకి 70,000 నుంచి 3,80,000 వరకు ఇంప్రెషన్స్ వస్తాయి. అలాగే వ్యూస్ 63 నుంచి 2,40,000 వరకు వ్యూస్ వస్తాయి. అలాగే యావరేజ్ కాస్ట్ పర్ వ్యూకి ఎంత పడుతుందంటే 0.05 టు 0.26 పైసా పడుతుంది. 0.28 కన్నా అంటే ఇది వచ్చి ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఉండదు. ఇప్పుడు 28 చూపించిందా ఇంకా కొంచెంసేపు ఆగినాక చూస్తే 70యో 80యో చూపించొచ్చు. ఇంకొంచెంసేపు ఆగినాక చూస్తే ఇంకొంచెం తక్కువ చూపించొచ్చు. ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటదన్నమాట ఈ కాస్ట్ బిడ్ వాల్యూ వ్యూస్‌కి. తర్వాత ఇక్కడొచ్చేసి యూనిక్‌కి రీచ్ ఇంతమందికి రీచ్ అవుతది. బడ్జెట్ ఎంతవరకు స్పెండ్ అవుతదంటే అప్పుడు 95% 100% బడ్జెట్ అనేది స్పెండ్ జేస్తారు. ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ మొత్తం క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవటం. క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. కాస్ట్ పర్ వ్యూకి ఎంత పెడుతుంది, వ్యూ రేట్ ఎంత, ఆ ఇంప్రెషన్స్, వ్యూస్, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సేమ్ దానిలాగానే. ఏ భారతదేశంలో ఇక్కడ మన ఇండియాలో ఏ ఏ ప్లేసెస్‌లో డిస్‌ప్లే అయినాయని, టార్గెట్ ఆడియన్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఇట్లా ఈ 2 క్యాంపెయిన్స్ సెటప్ చేసుకుంటూ మీరు ట్రై చేయండి. యాహ్! ఓకే మేడం.
రెండు ట్రై చేయండి. ఒకసారి వస్తే వచ్చినాయి. లేదంటే ఎట్లైనా సెటప్ చేపి క్లాస్‌లో. యాహ్! ఓకే మేడం. ఇంకా ఒకటి ఉంది సెర్చ్ క్యాంపెయిన్ అదే సారీ ఈ కామర్స్‌ది షాపింగ్ యాడ్స్. ఇంకా అయితే గూగుల్ యాడ్ క్యాంపెయిన్ సెటప్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా రిమైనింగ్ థియరీ క్లాసెస్. ఓకే అండి. యాహ్! ఓకే. ఓకే మేడం. ఓకే. ఓకే.